అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ ఇయర్ డెఫినెట్లీ ప్లేస్మెంట్స్ బాగా డ్రాప్ అయ్యాయి అన్ని కాలేజెస్లో, నాట్ జస్ట్ స్మాల్ కాలేజెస్, పెద్ద పెద్ద ఐఐటీస్లో కూడా డెఫినెట్లీ ప్లేస్మెంట్ నంబర్స్ బాగా డ్రాప్ అయ్యాయి. ఏం చేయాలి సిచ్యువేషన్లో, ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా జాబ్స్ తెచ్చుకోవాలి, ఆర్ ఇన్ జనరల్ ఏ విధంగా మనీ ఎర్న్ చేయాలి టైంలో అనేది డిస్కస్ చేద్దాం. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. ఈ పర్టికులర్ పీరియడ్లో మీరు మాత్రమే సఫర్ అవ్వట్లేదు, అక్రాస్ ది వరల్డ్, అక్రాస్ ఇండియా అట్లీస్ట్ ప్రతి కంపెనీ కూడా వాళ్ళ హైరింగ్ని తగ్గించింది. ఏ కాలేజ్లో కూడా చెప్పాను కదా, ఐఐటీస్లో కూడా డెఫినెట్లీ బెస్ట్ ప్లేస్మెంట్స్ ఈ ఇయర్ రికార్డ్స్ ఏమీ బ్రేక్ అవ్వలేదు. ఆ రికార్డ్స్ అన్ని కూడా పక్కన పెట్టినా మీకు ఆ యావరేజ్ శాలరీ, మీడియం శాలరీ చూసుకున్నా ఈ ఇయర్ డెఫినెట్లీ డ్రాప్ అయ్యాయి. మరి ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి? నెంబర్ 1, డోంట్ స్టాప్, ట్రై ఫర్ జాబ్స్. ఓకే, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే 1 మంత్ కంటిన్యూస్గా ట్రై చేస్తే అట్లీస్ట్ ఒక ఆపర్చునిటీ అయినా సరే మీ చేతికి వస్తుంది. అగైన్ ఆ చేతికి రావాలి అంటే స్కిల్ ఉండాలి. సో ఇప్పటిదాకా మీరు ఆల్రెడీ స్కిల్ తెచ్చుకున్నారు అనుకుంటేనే ఇవన్నీ వర్తిస్తాయి, లేకపోతే ఫస్ట్ వెళ్ళి స్కిల్ తెచ్చుకోండి. ఏం స్కిల్ అన్నా అంటే ఐటీ జాబ్స్ కావాలి అనుకుంటే డిఎస్ఏ నేర్చుకోండి. అగైన్ డిఎస్సి యొక్క రోల్ కంపెనీస్లో మీరు జాయిన్ అయ్యాక ఎంత ఉంటుందో పక్కన పెడితే డెఫినెట్లీ మీరు కంపెనీలో జాయిన్ అవ్వడానికి రోల్ ఎక్కువగానే ఉంటుంది. సో లర్న్ డిఎస్ఏ. ఓకే, డిఎస్ఏ రావాలి అంటే ఏదో ఒక ఊప్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా రావాలి. సో ఫస్ట్ స్టార్ట్ విత్ దాట్. ఇంకా అది కూడా లేకపోతే ఆ తర్వాత డిఎస్ఏ, ఆ తర్వాత సిఎస్ ఫండమెంటల్స్, ఆ తర్వాత ప్రాజెక్టులు ట్రై చేస్తూ ఉండండి, ఆర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాట్స్ ఫర్ ది స్కిల్ పార్ట్. అది చేస్తూ ఉంటూనే ఈ జాబ్స్కి అప్లై చేయడం మానేయకండి. బట్ దీంతో పాటు స్టెప్ నెంబర్ 2 ఆర్ టిప్ నెంబర్ 2 నా ఉద్దేశంలో ఏంటి అంటే ఈ పీరియడ్లో డెఫినెట్లీ జాబ్స్ క్రాక్ చేయడం డిఫికల్ట్, అండ్ దాంట్లో కూడా మీకు ప్రీవియస్గా గ్యాప్ ఉంటే ఇట్ బికమ్స్ ఫార్ మోర్ డిఫికల్ట్. సో ఏం చేయాలి? నా ఉద్దేశం ప్రకారం అయితే స్టార్ట్ ఫ్రీలాన్సింగ్. ఎందుకంటున్నానంటే అగైన్ సిచ్యువేషన్ బ్యాక్ టు నార్మల్ అవుతుంది. అది 6 months పట్టచ్చు, 1 month పట్టచ్చు, 3 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. ఎంతో కొంత పట్టినా సిచ్యువేషన్ విల్ బీ బ్యాక్ టు నార్మల్. మళ్ళీ ఎప్పట్లా జాబ్స్ వస్తాయి, ఆల్ దాట్ విల్ బీ బ్యాక్ ఫర్ షూర్. బట్ అప్పటిదాకా పరిస్థితి ఏంటి? లెట్స్ సే 6 monthsలో వచ్చేస్తుంది, మళ్ళీ అంతా 6 monthsలో నార్మల్ అయిపోద్ది అనుకుందాం. ఈ 6 months మీరు ఖాళీ కూర్చుంటారా? నో కదా. ఇఫ్ యూ రియలీ వాంట్ టు సిట్ ఐడల్ దట్స్ అప్ టు యూ, బట్ నా ఉద్దేశంలో దట్స్ నాట్ అ గ్రేట్ స్టేజ్ టు బీ ఇన్ కదా. ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఆల్ దట్ ప్రెషర్ వుడ్ బి దేర్. మరి ఏం చేయాలి? డెఫినెట్లీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తే యూ విల్ స్టార్ట్ మేకింగ్ మనీ. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ మీరు మీకు ప్రస్తుతం ఉన్న స్కిల్తో డేటా సైన్స్ ఫీల్డ్లో ఎంతవరకు ఎర్న్ చేయగలరు అని చూద్దాం అనుకుంటే సింపుల్గా ఈ ఓడిన్ స్కూల్ డేటా సైన్స్ క్యాలిక్యులేటర్లోకి వస్తే క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్ అండ్ మీ పర్టికులర్ డీటెయిల్స్ లైక్ లెట్స్ సే ఫస్ట్ నేమ్ వీబీ, నెక్స్ట్ హెల్ప్ అస్ విత్ ద ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సిఎస్ఐటీ. సో ఈ విధంగా ఒక డమ్మీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నెక్స్ట్ లెట్స్ సే ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నన్ను అనుకుందాం, ఇంటర్మీడియట్. సో ఈ విధంగా జస్ట్ ఫిల్ ఇన్ ద డీటెయిల్స్. ఓకే, సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనుకుందాం. నో, కరెంట్లీ నాట్ ట్రైనింగ్ ఇన్ డేటా సైన్స్. లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. ఈమెయిల్ ఐడి లెట్స్ సే contact.vamsibhavani@gmail.com అండ్ లాస్ట్ వన్ ఫోన్ నెంబర్. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఇచ్చాక పర్ యానం మీకు ప్రస్తుతం ఉన్న స్కిల్తో ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు, నేను ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్తో యూ కెన్ ఎర్న్ అబౌట్ 4.5 to 5.6 lakhs per annum. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ మోర్ అబౌట్ డేటా సైన్స్, వీళ్ళ బూట్ క్యాంప్ కూడా ఉంటుంది. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. సో నెక్స్ట్ బ్యాచ్ చూసుకుంటే 30th December స్టార్ట్ అవుతుంది. బూట్ క్యాంప్ ఫీ ఈజ్ 75K ప్లస్ GST. 99K ఉండే ఫీ ఇప్పుడు 75Kకి డ్రాప్ అయింది. సో యూ కెన్ డెఫినెట్లీ యూస్ దిస్ ఆపర్చునిటీ. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది, అడిషనల్ 10,000 ఫర్ ది ఫస్ట్ 100 seats. సో డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు చెక్ దిస్ అవుట్, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. ఈ ఫామ్ని ఫిల్ చేస్తే దే విల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరు జాబ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారండి? వై డూ యూ వాంట్ డూ అ జాబ్? మనీ కోసమే కదా, శాలరీ కోసమే కదా. సో ఆ డబ్బుల్ని మీరు ఫ్రీలాన్సింగ్ చేసి కూడా సంపాదించవచ్చు, అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు. ఆ సిచ్యువేషన్ బయట బాగయ్యేలోపు మీకు క్లారిటీ వస్తుంది, సొంతంగా ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ చేసుకున్నా ఆర్ జాబ్లో జాయిన్ అవ్వనా, ఆ ఐడియా వస్తుంది మీకు. సో జాబ్స్కి అప్లై చేస్తూనే ఫ్రీలాన్సింగ్ చేయడం స్టార్ట్ చేయండి. దేంట్లో అన్నా అంటే ఇట్ క్యాన్ బీ ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్ వేర్ యూ హ్యావ్ స్కిల్. బట్ టు స్టార్ట్ విత్ డెఫినెట్లీ వెబ్ డెవలప్మెంట్ స్పేస్లో ఫ్రంట్ ఎండ్లో ఏమో రియాక్ట్లో, బ్యాక్ ఎండ్లో ఏమో ఇట్ కెన్ బి ఎనీథింగ్. జాంగో అవ్వచ్చు, మీకు Node.js అవ్వచ్చు, ఓకే, ఆర్ ఈ స్ప్రింగ్ బూట్ అవ్వచ్చు ఫర్ జావా. ఏ డొమైన్ అయినా సరే బ్యాక్ ఎండ్లో బాగానే ఉంటుంది. ఫ్రంట్ ఎండ్లో ఏమో ఈ రియాక్ట్ వైపు కొంచెం
కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో. కాబట్టి మీకు ఈజీగా క్లయింట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఇనీషియల్గా మీకు క్లయింట్స్ ఎక్కువ పే చేయకపోవచ్చు, దట్ స్టిల్ ఓకే. 1 రూపీ ఈజ్ బెటర్ దాన్ 0 రూపీస్. కాబట్టి స్టార్ట్ ఎర్నింగ్. ఓకే, మీ స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీరు క్లయింట్స్తో వర్క్ చేస్తున్నప్పుడు ఆ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద మీ స్కిల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ రియల్ వరల్డ్ యూస్ కేసెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే ఐడియా కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దట్ విల్ రియలీ హెల్ప్ యూ ఇన్ యువర్ కెరీర్ ఫార్వర్డ్. కాబట్టి ఆ ఫ్రీలాన్సింగ్ ఎక్స్పీరియన్స్, ఆ ఇనీషియల్ ఫ్రీలాన్సింగ్ గిగ్స్, ఆ అమౌంట్ మీరు ఎర్న్ చేస్తే కాన్ఫిడెన్స్ ఉంటుంది, భయం ఉండదు. బేసిక్గా భయం దేనికి? మీరు ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఇంట్లో ఖాళీ కూర్చుంటే ఆ తర్వాత వచ్చే ప్రతి ఆపర్చునిటీ మీకు డూ ఆర్ డై. ఆ ప్రెషర్ వల్ల ఇంకా చెత్తగా పర్ఫామ్ చేస్తారు ఇంటర్వ్యూస్లో. కాబట్టి ఆ ప్రెషర్ తగ్గించాలి అంటే జస్ట్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. టు స్టార్ట్ ఎర్నింగ్ మనీ ద బెస్ట్ వే ఈజ్ ఫ్రీలాన్సింగ్. అంతే తప్ప ఈ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళడాలు అవన్నీ ఇట్స్ ఓకే. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఈ మధ్యన ఐటీ జాబ్స్ రాకపోతే ట్రేడింగ్ వైపు వెళ్తున్నారు. ట్రేడింగ్లో మీరు మనీ ఎర్న్ చేస్తారా చేయరా, ఇట్స్ ఆల్ అప్ టు యువర్ స్కిల్. బట్ డే 1లో మీరు మనీ ఎర్న్ చేయలేరు. డే 2 నో, డే 30 నో, డే 365 నో. మేబీ మీకు అటు ఇటుగా వచ్చేసి ఉండొచ్చు, బట్ ఇట్స్ జస్ట్ లక్. ఓకే, అండ్ ఆ లక్తో మీరు మీ జీవితాంతం మనీ ఎర్న్ చేసేలేరు. కాబట్టి ట్రేడింగ్ వైపు వెళ్దాము అనుకుంటే యూ హ్యావ్ టు బి ప్యాషనెట్ అబౌట్ ఇట్. ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ప్రస్తుతానికి మార్కెట్ బాగుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే దట్ విల్ నాట్ బి ద కేస్ ఆల్వేస్. ఆర్ మేబీ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో వాళ్ళు వీళ్ళు ఈ స్టాక్ని కొనమన్నారు, బాగానే ఉంది, డబ్బులు చేస్తున్నాయి అనుకుంటే ఇవాళ బాగుంది, రేపు బాగాలేదు. నిజంగా ఆ కాల్స్ గురించి, ఆ ప్రెడిక్షన్స్ గురించి చెప్పే వాళ్ళకి అంత టాలెంట్ ఉంటే వాళ్ళది పెట్టుకోరు. ఓకే, దే వుడ్ మెయింటైన్ దేర్ ఓన్ పోర్ట్ఫోలియో. జస్ట్ థింక్ అబౌట్ దీస్ థింగ్స్. కాబట్టి మీ స్కిల్తో మీరు సొంతంగా కష్టపడి క్లయింట్స్ని తెచ్చుకొని వాళ్ళకి ప్రాజెక్టులు చేసి డబ్బులు తెచ్చుకోవడం ఈజ్ ద బెస్ట్ వే ఇన్ ఆర్డర్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ప్రెషర్ ఆఫ్ హ్యావింగ్ నో జాబ్. ఓకే, ఈ టిప్స్ కూడా ఏం లేదు, చెప్పినంత ఫ్రీలాన్సింగ్ గురించే. మీకు నచ్చి ఉంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.